హాయ్ అండి. సింపుల్గా క్విక్గా అయిపోయే ఎగ్ కర్రీ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా వీటికి కావాల్సింది ఆయిల్, ఎగ్స్ అండ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటోస్, ఉప్పు, కారం, పసుపు, చింతపండు. ఫస్ట్గా కడాయి తీసుకొని అందులో గుడ్లకి పసుపు అప్లై చేసుకొని ఫ్రై చేసుకో. తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఒక 2 స్పూన్స్ ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం మగ్గాక అలాగే టొమాటో పీసెస్ ఒక స్పూన్ పసుపు వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు టమాటాలు బాగా మగ్గిన తర్వాత 2 స్పూన్ల కారం వేసుకొని అలాగే గుడ్లు కూడా వేసుకొని ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఒక 5 నిమిషాలు కూరని ఉడికించుకోవాలి. ఆ తర్వాత మూత తీసి చింతపండు పులుసు వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా పులుసు కన్సిస్టెన్సీ వచ్చాక కరివేపాకు రెమ్మలు వేసుకొని దించేసుకోవడమే. యమ్మీ యమ్మీ ఎగ్ కర్రీ రెడీ అండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. సూపర్గా ఉందండి కర్రీ. మీరు కూడా